నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎన్ఎస్ఆర్ టైమ్ 24/7 టీవీకి స్వాగతం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 131 డివిజన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి కేఎం గౌరీష్ గారితో కొన్ని విషయాలు మనం ఈరోజు చర్చిద్దాం. జూబ్లీస్ బైపోల్ ఉంటాం. ఆ బైపోల్లో ఇటు చూస్తేనేమో కాంగ్రెస్ కూడా చాలా ఏమంటారు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పదవి కూడా ఒక ఎసరు వచ్చినట్టే అనుకోవచ్చు. మనం ఎందుకంటే ఓడిపోయింది అనుకో, ఆయన పరిస్థితి వేరే ఉంటుంది. ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే జైత్రయాత్ర ఎక్కడి నుంచి అని చెప్పి కూడా కేటీఆర్ సార్ చాలాసార్లు మాట్లాడుతున్నాడు. అదే సందర్భంగా ఒక జూబ్లీ సెలక్షన్స్లో బీఆర్ఎస్ పాత్ర ఎంతవరకు పోషిస్తుంది గెలవడానికి? తప్పకుండా నిజంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఈ ఎన్నిక మేము గెలిస్తే ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో మన గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు, మరి తెలంగాణ రాష్ట్ర సాధించిన వ్యక్తిగా, ఉద్యమకారుడుగా, నిజంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయే విధంగా ఈ స్వర్ణాక్షరాలతో లిఖించే విధంగా 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా ప్రభుత్వంలో చేపట్టి అన్ని పథకాలు ప్రజలకు అందిస్తూ మరి ఈ వచ్చిన ఈ గ్యాప్లో కాంగ్రెస్ పార్టీ రావడం నిజంగా ప్రజలు చాలా బాధపడుతూ ఉన్నారు. నిజంగా నేను కూడా ఇంచుమించు 55 సంవత్సరాలకు వచ్చాము. ఏ ముఖ్యమంత్రిని ఏ ప్రజలు ఈ విధంగా తిట్టేసట్టు నా జీవితంలో చూడలేదు. కానీ ప్రజలు ఎందుకంటే సీఎం స్థాయి అంత నీచాతిగా దిగజారిపోయింది. ఈ రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ పాలన చూస్తూ ఉంటే ప్రజలు ఇక ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి జూబ్లీస్ ఎన్నికలు మంచి ప్లాట్ఫామ్ చూసుకొని ఖచ్చితంగా బ్రహ్మాండమైన వాడితోని మా యొక్క టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన మాగంటి సునీతమ్మ గారిని బ్రహ్మాండమైన పేరుతో గెలిపిస్తారని మేము అనుకుంటా ఉన్నాం. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ జూబ్లీస్ పరంగా వచ్చేవరకల్లా లాస్ట్ టైం ఎలక్షన్స్కి వచ్చేవారు 2023లో చాలా మటుకు హామీలు ఇచ్చింది. 450 కావచ్చు, లేకపోతే 6 గ్యారెంటీలే కావచ్చు, అలా ఒక గ్యారెంటీ ఒకటే నెరవేర్చారని చెప్పేసి చాలా మంది చెప్తారు. ఏంటి ఓన్లీ లేడీస్ ఫ్రీ బస్, మిగతా 2500 నుంచి గృహలక్ష్మి పథకం ఏ పథకం కూడా అమలు చేయలేదు ఇంతవరకు. దాంట్లో ఎంతవరకు ఫెయిల్ అయ్యారు కాంగ్రెస్ వాళ్ళు? 100% 100% కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. వాళ్ళు ఇచ్చినామని చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇది ప్రజలు కూడా బాగా గమనిస్తూ ఉన్నారు. గతంలో మరి ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండి అప్పుడు నుంచి ఇప్పటి వరకు కూడా కాళేశ్వరం కూలిపోయింది అని ఎంత ఘోరమైన అబద్ధాలు ఆడుతారంటే ఈరోజు మీడియా కూడా తెలియజేస్తా ఉన్నాను. మనస్ఫూర్తిగా మీరంతా కాళేశ్వరంకి వెళ్ళి మీడియా మొత్తం లైవ్ రికార్డ్ చేసి ప్రజలకు చూపించే పరిస్థితి సమయం కూడా ఖచ్చితంగా ఆసనం అవుతుంది. ఈ దొంగ మాటలు, ఈ జూటా మాటలు, ఈ ప్రభుత్వంతో రోజు అబద్ధం మాటలు, ప్రతిరోజు అబద్ధం చెప్పుకొని పూట కట్టుకొని వీళ్ళు ప్రభుత్వం కొనసాగి తప్ప వాళ్ళు స్వచ్ఛందంగా ప్రజలకు చేసిందేమీ లేదు, అభివృద్ధి చేసిందేమీ లేదు. ఒకే ఒక ఫ్రీ బస్ అని చెప్పని దాంట్లో కూడా పాపం మహిళలు, మంచిగా ఉన్న మహిళలు కూడా ఈరోజు ఎంతో గొడవపడి కొట్లాడుకునే పరిస్థితి కూడా తీసుకొచ్చిన ముఖ్యమంత్రి నిజంగా ఈ రేవంత్ రెడ్డికి ఈ నిజంగా సీములు ఎత్తునుంటే ప్రజల యొక్క మన్నలు పొందాలా. ఇది కేసీఆర్ చేసిన బ్రహ్మాండమైన అభివృద్ధి ఏ విధంగా ఉందో దానికి భిన్నంగా 100 రెట్లు అభివృద్ధి పరిచి ఈ యొక్క పేరు చిరస్కరించుకొని ఆలోచన తప్ప నీలాంటి ముఖ్యమంత్రి మేము కూడా ఇన్నేళ్ల దగ్గర మేము అప్పుడు గతంలో చెన్నై టైప్ చూస్తూ ఉన్నాం. ఇంత ఘోరమైన ముఖ్యమంత్రిని పబ్లిక్ ఈ విధంగా తిట్టే విధంగా ఎవరిని ఎక్కడా చూడలేదు. కానీ విని రీతిలో ప్రజలైతే స్వచ్ఛందంగా ఈరోజు మేము జూబ్లీస్ ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్తే వాళ్ళు పేదవాళ్ళ నుంచి ఉన్న గట్టిగా ఉన్న ప్రజలు కూడా అందరూ కూడా ఖచ్చితంగా కేసీఆర్ని గెలిపిస్తాం, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పి కూడా అందరూ మాట్లాడడం జరుగుతుంది. ఒక బీసీ బిడ్డగా మీకు ఏదైతే రాష్ట్ర సర్కార్ 42% రిజర్వేషన్ తోటి బీసీలకు ఇచ్చి ఎలక్షన్స్ పోవడం కూడా జరిగింది. మనం చూసిన నోటిఫికేషన్ రద్దు చేసిన ఒక బీసీ బిడ్డగా కాంగ్రెస్ ఎంతవరకు ప్రజల్ని బీసీ సోదరులను మోసం చేసిందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? అది 100% వాస్తవమే. ప్రజలు ఈనాడు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు. ఈ 42% అనే బీసీ ట్రంప్ కార్డ్ అని చెప్పని మేము ముందే ఊహించాం. మన గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మేము ముందే పసిగట్టి పబ్లిక్లో కోపంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ 42% ఈ లోకల్ బాడీ ఎలక్షన్ తప్పించుకోనికే అడ్డం పెట్టుకుంటుంది. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్లో ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా 90-95% ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పార్టీ ఉందని చెప్పని నిజంగా ఇది కింది స్థాయికి మళ్ళీ బిల్డప్ చేసుకొని వచ్చే విధంగా మాకు అవకాశం ఉండే. కానీ రేవంత్ రెడ్డికి పసిగట్టి ముందే దీన్ని ఖచ్చితంగా ఆపాలని చెప్పని ఈ 42% అని చెప్పి బీసీ కార్డు కింద అడ్డం పెట్టి ఈరోజు ఎలక్షన్ కాకుండా చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రి. దీంట్లో చాలా వరకు కూడా బీఆర్ఎస్ సర్కార్ కూడా మోసం చేసిందని చెప్పి కూడా చాలా వరకు ఆరోపణలు చేస్తున్నారు. సమస్య లేదు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మాట ఇచ్చిందంటే గతంలో మనం చూసాం, ఆయన ఇచ్చిన పథకాలు కూడా మనం చూసాం. ఈనాడు ఉన్న పథకాలు షాదీ ముబారక్ కానీ, రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, మరి పేదల పెన్షన్ కానీ, మరి విద్యార్థులకు కూడా అన్ని రకాలుగా భోజనాన్ని కానీ అన్ని వల్ల గురుకులాలు పెట్టి అన్ని రకాలు జరిగింది. కానీ నాని గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి 6
పథకాలని చెప్పి దాంట్లో ఒకే ఒకటి అది కూడా నామమాత్రంగానే ఆర్టీసీ బస్సు తప్ప వేరే అన్ని ఫెయిల్ అయిపోయారు. ఖచ్చితంగా కేసీఆర్ వాళ్ళని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ ఉంటేనే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఏదైతే ఇప్పుడు ఎలక్షన్స్ బైపోల్ జరుగుతున్నారు, ఆ బైపోల్లో ఇటు చూస్తేనేమో మాలాంటి సునీత వచ్చేసి ఓసీ క్యాట్, ఇక్కడ చూస్తే నవీన్ యాదవ్ వచ్చేసి యాదవ్ సామాజిక వర్గం బీసీ క్యాట్. అయితే ఈ బీసీకి ఓసీకి అనేది చాలా మటుకు రెడ్డి వర్సెస్ బీసీ అనేది కూడా కాన్సెప్ట్ చాలా వరకు తీసుకొచ్చింది బయట చాలా మంది కూడా. దాంట్లో బీసీ మంత్రం కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా పనిచేస్తుంది ఓట్లలో? ఒకటి మనం నిజాలు మాట్లాడుకోవాలా. గతంలో ఉన్న ఎమ్మెల్యే మాగంటి గోపి గారు ఆయన అకాల మరణం ఉండడం వల్ల అదే సీట్ ఆయన భార్యకి ఇవ్వడం జరిగింది. ఈనాడు ఈ యొక్క జూబ్లీ సీటు మాత్రం బీసీ ఓసీ తేడా ఉండదు. ఖచ్చితంగా ఆయన చేసిన 3 సార్లు గెలిచిన వ్యక్తిగా మరి గోపినాథ్ గారు మంచి పేరు ఉంది, మంచి పాలన ఉంది, మంచిగా ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆ ఉద్దేశంతో ఆ ఆశయంతో తప్పకుండా దానికి ఆయన యొక్క భార్య సునీతమ్మ గారు గెలుస్తారని చెప్పి నమ్మకం ఉంది. బీసీ కార్డు అని చెప్పి ఇప్పుడు తీసుకొస్తారు. కానీ ఈ 42% ఫెయిల్ అయిన తర్వాత ఆ బీసీ కార్డు కూడా తగ్గింది. ఇప్పుడు మీరు కూడా గమనించండి, 42% అయితే మాత్రం ఆయన ఎవరు ఆగకపోతుండే, కానీ అది కాదని చెప్పి ముందే తెలిసిన వరకు అప్పుడు 42% కావాలంటే ఖచ్చితంగా 100 పాలు ఈ పార్లమెంట్లో బిల్ పాస్ కావాలి. 9 షెడ్యూల్లో వస్తేనే చట్టబద్ధత తప్ప అప్పుడే వచ్చే సమస్య లేదు. దీన్ని చేయాలంటే ఖచ్చితంగా కేసీఆర్ నాయకుడు కావాలి. తెలంగాణ ఏ విధంగా సాధించుకున్నాడో ఈరోజు బీసీలో కూడా అండగా ఉండి 42% తప్ప సాధించిన వ్యక్తిగా కేసీఆర్ చరిత్ర పుట్టని చెప్పి మేము ఆశపడుతున్నాం. చివరిగా ఏదైతే ఇప్పుడు క్యాబినెట్ లో జరుగుతున్న గొడవలు చూసుకోవచ్చు. కాబట్టి కొండా సురేఖ కూడా నిన్న చూసాం ఒక ఇష్యూ. ఇంతకుముందు ఏమో అల్లూరి లక్ష్మణ్ వాళ్ళకి సంబంధించిన ఇష్యూ, తర్వాత ఏమంటారు నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళకి సంబంధించిన ఇష్యూ. అసలు క్యాబినెట్ లో ఏం జరుగుతుంది? క్యాబినెట్ మీటింగ్ అనేది పెట్టుకుంటే ఎట్లా ఉండాలంటే ప్రజలకు ఏం చేయాలన్న కాన్సెప్ట్ తోటి ప్రజలు అనేది సాయంత్రం ప్రెస్ మీట్ కోసం ఎదురు చూస్తుంటారు క్యాబినెట్ నుంచి ఏం బయటకు వస్తుందని. కానీ వీళ్ళు మాత్రం వాటాలు పంచుకోవడానికే చూస్తున్నట్టు కనబడుతుంది. దీని ప్రభావం ఏమైనా సరే ఇప్పుడున్న బైపోల్ మీద వస్తుంది. ఖచ్చితంగా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు క్యాబినెట్ మంత్రివర్గ సమావేశం అంటేనే ప్రజలు ఏదో ఆశపడతారు. మంచి నిర్ణయాలు వస్తాయి, ప్రయోగాత్మక నిర్ణయాలు వస్తాయి, ప్రజలకు ఏ రకంగా సాయపడతారని గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు చూసాం మనం. ఆయన క్యాబినెట్ మీటింగ్ పెట్టినంటే ప్రజలు ఎంతో ఆతృతని సాయంత్రానికి ఆయన ప్రెస్ మీట్ చూసుకొని బ్రహ్మాండంగా సంతోషపడేవారు. కానీ ఈనాడు ఏ మినిస్టర్ అయినా కంట్రోల్ లేడు, ఏ ఎమ్మెల్యే అయినా కంట్రోల్ లేడు. కేవలం డబ్బు సంత మూడు తీసుకుపోయి అక్కడ మరి ఢిల్లీలో ఇస్తున్నాడు. ఆ వే ఒక్కటి నడుస్తుంది తప్ప కంప్లీట్గా అటర్ ఫ్లేప్ అయిపోయాడు. ఆయన ఏ క్షణంలో అయినా సరే, నేను వాస్తవం చెప్తా ఉన్నా, ఏ క్షణంలో తీసి పడేసినా ఆశ్చర్యపడదు. అదే మామూలు 131 డివిజన్ మీ మీద ఒక ఎలిగేషన్ అన్నది కానీ ఒక మాట చిన్న మాట వచ్చింది. ఎప్పుడైతే 2023 తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయ్యారో అదే కార్పొరేటర్గా అంటే మీరు ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఒకవేళ పార్టీ చేంజ్ అయ్యే అవకాశాలు ఏమున్నాయంటే అప్పటి నుంచి కూడా ఒక వార్త వస్తుంది డివిజన్ మొత్తంలో కూడా. అటువంటి అవకాశం ఏమైనా ఉన్నారు వేరే పార్టీలకు వెళ్ళడానికి కానీ లేకపోతే ఆస్కారం? ఎందుకంటే ఈ డిసెంబర్ తోటి కార్పొరేటర్ అనేది వ్యవస్థ ముగిసిపోతుంది, కొత్తగా మళ్ళీ ఎలక్షన్స్ రావాలి, అటువంటిది ఏమైనా ఉన్నదా? అలాంటి ఆలోచన ఏం లేదు మాకు. వాస్తవానికి ఏంటంటే 2023 తర్వాత అసెంబ్లీ అయింది, పార్లమెంట్ అయింది. అసెంబ్లీలో బ్రహ్మాండ మెజార్టీతో ప్రజాశీవంతో ఎమ్మెల్యే గారు హ్యాట్రిక్ గెలిచి మంచి మెజార్టీతో గెలిపిద్దాం. అంత కష్టపడితే మంచి రిజల్ట్ వచ్చింది. దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ వచ్చాయి. దాంట్లో బీసీ నాయకుడిగా ఐటీ లైన్ రావడం మాకు గతంలో మన టీఆర్ఎస్ పార్టీ నుంచి పరిచయం అయినా ఆ కొత్త పరిచయం ఏం లేవు. ఆ పరిచయం దించి ఆయన మా ఇంటికి వస్తే నేనే వద్దని చెప్పి వద్దు సార్, మా ఇంటి దాకా నేను ఉన్నాను, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, మీరు వస్తే నేను క్లెయిమ్ అవుతుందని చెప్పి అన్నారు. ఆయన తర్వాత బీజేపీకి గెలవడం జరిగింది. ఆయన పోయి మన పాత పరిచయాలు బీఆర్ఎస్ పార్టీ తరఫున మన కేసీఆర్ గారికి అప్పుడు రైట్గా ఉండే, ఆర్థిక మంత్రి ఉండే, ఆరోగ్య మంత్రి ఉండే. ఆ చనువు ఉంది కాబట్టి 3 సార్లు పోయి ఆయన కూడా మేము ఆశీర్వదించి పోయి ఆయన ఆశీర్వాదం తీసుకొని ఆయన కూడా సన్మానించడం జరిగింది. మన పార్లమెంట్ ఎంపీగా ముఖ్యంగా మన డివిజన్ కూడా సంబంధించిన 3 కమిటీలు కూడా ఆయన శాంక్షన్ చేస్తారని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ 3 కమిటీలు కూడా 20 lakhs పెడతారని చెప్పి నాకు మాటించారు. దానికోసం పోతుంది తప్ప బీజేపీ పార్టీ అనేది సంబంధం లేదు. 100% నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. ముఖ్యంగా మా యొక్క అన్నయ్య గారు అబ్బాయి వివేక్ గారు బీఆర్ఎస్ పార్టీలో బ్రహ్మాండంగా మరి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచి మరి ఆయన నిత్యం ప్రజలతో ఉంది, మంచి సత్సంబంధాలు ఉన్నాయి. తప్పకుండా నేను ఉన్నంతకాలం వివేక్ గారు ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ ఉంటే డెఫినెట్గా ఆ పార్టీని కొనసాగుతామని చెప్పి కోరుకుంటూ రాబోయే ఎలక్షన్స్ కూడా ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా బీఆర్ఎస్ పార్టీకి పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.